మన ఇండ్లల్లా పిల్లలు సన్నగా షీపురు పుల్ల లెక్కుండి ఊకూకే సుస్థి చేస్తున్నాను డాక్టర్కి చెప్తే, ఏ గా ఇంత దానికి బుగులెందుకమ్మా, రోజుకో గిలాసుడు చిక్కెడు పాలు తాగిపిర్రి, పిల్లగాడు దుడ్డోలుగా ఎట్లా దొడ్డుగాడో చూద్దాం అని చెప్పేటోళ్ళు డాక్టర్లు ఇదివరకు. పెద్దోళ్ళు కూడా గదే మాట చెప్దురు. కానీ ఇప్పుడు పిల్లగాళ్ళు బలంగా తయారు కావాలంటే పాలు తాగిపిర్రి అని చెప్పే డాక్టర్లు లేరు, ఇటు పెద్దోళ్ళు లేరు. మరి అట్లుంటుంది ప్రజెంట్ మనకు పట్టణాలల్లో దొరుకుతున్న పాల పరిస్థితి. ఎందుకంటే ఇగో గిందుకు. అయ్యో గిదేదో పాల ట్యాంకర్ ఉన్నట్టుంది కదా, మరి పాలను గల్లకెళ్ళి గట్ల వార వస్తున్నారేంది బొందల, ఆయనతో ఖరాబ్ అయినా ఎట్లా? అయ్యో శంషుడు పాలు కింద పోతేనే పానం ఎటు అనిపిస్తుంది, అసంటిది గింతగనం పాలను ఇట్లా వార వస్తున్నారేంది అని మీరేం ఫీల్ కాకుర్రి. నల్లటి అన్ని నీళ్లు కావు, తెల్లటి అన్ని పాలు కావన్నట్టు అవి పాలు గానే కావు, కెమికల్ నిండిన పాపాలు. యూపీ రాష్ట్రం బులంద్షహర్ కాడ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు శాంపిల్లు తీసుకొని చెకింగ్ చేస్తే అసలు ఇవి పాలే కాదని తెలియదట. అదేదో అడ్డమైన పౌడరు, కెమికల్లు, మన్ను మశానాలు కలిపి తెల్లగా చిక్కగా తయారు చేసి ఢిల్లీ, నోయిడా అసంటి పట్టణాలకు సప్లై చేస్తున్నారట. ఇవి తాగితే పానం పట్టుడు కాదు, ఉన్న పానం దబ్బున ఊసిపోతుందట. అందుకే ఇట్లా గుంతలు ఇడిచి పెడుతున్నారు. అది చూసిరు కదా, ఇక ఇది చూడుర్రి. బీహార్ పాట్నా సిటీ దగ్గర ఉన్న మనేర్ ఏరియాల ఫుడ్ సేఫ్టీ అధికారులు చెకింగ్ చేస్తే మొత్తం కెమికల్ పాలే అని తేలింది. బయటికి గుంజుకొచ్చి మొత్తం మోరిలో ఉల్కబోసిరు క్యాన్లన్నీ. ఫార్మాలిన్ అనే కెమికల్తో తయారైన పాలు, పన్నీర్ అట ఇదంతా. ఈ పాలు తాగినా పన్నీర్ తిన్నా అంతే సంగతులు. ఇంకా 10 ఏళ్ళు బతికేటోడు 10 నెలల్లో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాకు పార్సల్ అవుతారట. అయినా ఒక్క పాలేనా కల్తయ్యేది కాదేది, కల్తీకి అనర్హం అన్నట్టు నీళ్లు, నెయ్యి, అలమెలిగడ్డ, ఆవాలు, శాపత్త ఇట్లా సర్వం కల్తీ కాబట్టే అసలు మనమంతా కల్తీ ప్రపంచంలోనే బతకబడుతుంది. మరి ఇట్లా కల్తీ చేసి చేసి సంపాదించి సచ్చినాక ఇంట కొంట పోతాం అనుకుంటుర్రో ఏం పోడో. ఆ కల్తీ చేసి కమాయించేటోళ్ళు కష్టమే ఉంది పో, కల్తీ దునియాల బతుకుడు.